క్రీస్తునందు పరిశుద్ధ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ముందు ఉంచబడిన ప్రశ్న, యేసు క్రీస్తు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం మీరు చూడండి. మొదటిగా యోసేపు కుమారుడు అనగా మానవుని కుమారుడు. బి ఆప్షన్, దేవుని కుమారుడు అంటే దైవ కుమారుడు. సి ఆప్షన్, ప్రధాన యాజకుడు. ఈయన యాజకులకే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, ప్రధాన యాజకుడు. తర్వాత ఆప్షన్ చూస్తే పైవన్నీయు. మీ యొక్క సమాధానం మరియు బైబిల్లోని పరిశుద్ధ గ్రంథం నందు రిఫరెన్స్తో మీరు తెలియజేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము వాక్య భాగం నందు చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే మొదటి ఆప్షన్ ఉన్న ఏ ఆప్షన్ చూడగలిగినట్లయితే యోసేపు కుమారుడు. అది ఏ విధంగా అని మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం చూడగా, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. అతడు అనగా యోసేపు. యోసేపు ఆ కుమారునికి యేసు అని నామకరణం చేసి ఉన్నాడు. యోసేపు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు దావీదు కుమారుడుగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం నందు చూడగలుగుతున్నాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు అని సెలవిచ్చుచున్నాడు. కనుక దేవుని వాక్యంను చూసినట్లయితే దావీదు కుమారుడు అంటే దాని అర్థం ఏందో తెలిసినట్టే. దావీదు కుమారుడు అనగా నీతిమంతుల యొక్క కుటుంబం అని దాని అర్థం. దీన్ని మనం ఎక్కడ చూడగలుగుతున్నామంటే మత్తయి సువార్త 1:19 నందు చూస్తున్నాం. కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, ఆయన మానవుని కుమారుడు, యోసేపు కుమారుడుగా వాక్య భాగము రుజువుపరుచుతున్నది. మరి యొక్క భాగం ఆప్షన్ బి చూడగా ఆయన దేవుని కుమారుడు. అది ఎలా నిరూపించబడుతున్నదో మనం దేవుని వాక్యం నందు చూడబోతున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం గనుక చూడగలిగినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని ద్వారాను మరియు ప్రవక్తల ద్వారాను పేరు కలిగిన వ్యక్తి ఈయన. కనుక ఈయన పుట్టుక చాలా ఉన్నతమైనది. అది జగత్పునాది వేయబడక మునిపే ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని దాని అర్థం. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదర సహోదరులారా, ఆప్షన్ ఏలో యోసేపు కుమారుడు, మానవుని కుమారుడు అనగా ఈయన పరిపూర్ణ మానవుడు. ఆప్షన్ బి చూస్తే ఈయన దేవుని కుమారుడు. ఏ విధంగా అంటే కన్యకైన గర్భవతి, కన్యకైన గర్భమున శరీరధారిగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. పరిశుద్ధాత్మ చేత ఈయన భూమి మీదకి కుమారుడుగా వచ్చుచున్నాడు. కనుక ప్రవక్తల మాట నెరవేర్పు ప్రకారంగా ఈయన పేరు ఇమ్మానుయేలు అనగా దేవుడు ప్రజలందరికీ తోడు అని దాని అర్థం. కనుక ఇక్కడ ఈ ఇమ్మానుయేలు అనే మాటకి దేవుని కుమారుడుగా నిరూపింపబడుచున్నాడు. ఆ తర్వాత ఆప్షన్ మనం చూడగలిగినట్లయితే ప్రధాన యాజకుడు.
ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజకుడిగా నిరూపించబడుతున్నాడో మనం చూడగలిగినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదవగలిగినట్లయితే, క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. క్రీస్తునందు పరిశుద్ధ సహోదర సహోదరులారా, ఈ వాక్య భాగం కనుక మనం చదివి ధ్యానం చేసినట్లయితే, ఆయన దేవుడు ఏ విధంగా ప్రధాన యాజకుడిగా నిరూపించబడి ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన నిత్యమైన విమోచన సంపాదిస్తున్నాడు. హస్తకృత్యము కానిది అంటున్నాడు. ఈ హస్తకృత్యము కానిది అంటే దేవుని చేత సృజించబడినది కాదు అని దాని అర్థం. హస్తకృత్యము అని దేనిని తెలియజేస్తున్నాడు అని ఆలోచన చేసినట్లయితే, ప్రతి మానవుడు కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన వ్యక్తే. ఈయన మాత్రం కన్యక గర్భం నుండి వచ్చాడు. ఇది హస్తకృత్యము కానిది అని దాని అర్థం. మరి ఒకటి చూసినట్లయితే, హస్తకృత్యము కానిది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఏ విషయాన్నైనా కానీ ధర్మశాస్త్రము అనేది దేవుని మాట చేత అక్షరముగా సృజించబడింది. ఆ అక్షరము ధర్మశాస్త్రముగా పాత నిబంధన గ్రంథంలో ప్రచురించబడి ఉన్నది. ఎప్పుడైతే కుమారుడు ప్రత్యక్షమయ్యాడో ఆ ధర్మశాస్త్రము విమోచన కలగజేసి దానిని వేరుపాటు చేసి క్రొత్త నిబంధనగా ఆయన రూపాంతరతను అనుగ్రహించున్నాడు. అనగా పాత నిబంధన యందు ధర్మశాస్త్రమునకు ప్రతిగా దేవుని మందిరమును అనుమతించి ఉన్నాడు. క్రొత్త నిబంధనకు దేవుని మందిరమును ఏ విధంగా రూపాంతరతను అనుగ్రహించి ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే, దేవుని సంఘముగా ఆయన రూపాంతరత అనుగ్రహించి ఉన్నాడు. దేవుని మందిరము మరియు దేవుని సంఘము ఈ రెండింటి మధ్యల వ్యత్యాసమును మీరు గమనించేవారిగా ఉన్నారు. అది హస్తకృత్యంతో ఉన్నది దేవుని మందిరం. దేవుని సంఘము హస్తకృత్యము కానిది అని దాని అర్థం. మీకు ఇంకా సులువుగా అర్థం కావాలంటే, గొర్రెపిల్ల బలిని పాత నిబంధన గ్రంథంలో అంగీకరించి ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధన యందు గొర్రెపిల్లను అంగీకరించలేదు. అది హస్తకృత్యము, ఇది హస్తకృత్యము కానిది. అలాగే దేవుని మందిరము పాత నిబంధనలో అనుమతించిండు. క్రొత్త నిబంధనలో దేవుని మందిరం యొక్క కట్టడమును అనుమతించడం లేదు. ఇది చాలామంది సంఘ కాపరులకు, బోధకులకు, పరిచారకులకు, సంఘ పెద్దలకు, విశ్వాసులకు సరిగా దేవుని ప్రత్యక్షత అనుగ్రహింపబడలేదు. కనుక మీరు ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత విని, చదివి, ధ్యానం చేసి ముందుకెళ్ళాలని మీకు ఈ విషయాలు జ్ఞాపకం చేయుచున్నాం. కనుక ఆయన హస్తకృత్యం కానిది ఆయన విమోచించాడు. ధర్మశాస్త్రం నుండి విమోచించాడు. పాత నిబంధన నుండి విమోచించి ఉన్నాడు. నిత్యమైన విమోచనను సంపాదించాడు. ఆ నిత్యమైన విమోచన ఏమిటి అనంటే, ఆయన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కల్కమైన రక్తం. కనుక ఆ రక్తం యొక్క విలువ, ఆ రక్తం యొక్క ప్రశస్తత, ఆ రక్తం యొక్క ఉన్నతమైన విలువ ఎంతవరకు మనం తీసుకెళ్తుంది అంటే, ఈ లోక ఆచారాలు, సాంప్రదాయాలు, ప్రతి పద్ధతి నుండి విమోచించగలదు. కనుక మనము లోకానుసారమైన ఆచారాలు కానీ, లోకానుసారమైన పద్ధతులు కానీ, మనకన్నా పైనున్న విశ్వాసులు కానీ, మనకున్న పైనున్న పెద్దలు కానీ, కాపర్లు కానీ ఒక సాంప్రదాయాన్ని ప్రకారంగా వెళ్తూ ఉంటే మీరు దాన్ని ఖండించండి. దానిని వాక్యానుసారంగా
స్థిరపరచండి. కనుక మీరు ఇటువంటి అనుభవంలోకి రావాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక వాక్య భాగం ఎంతో మన మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నది, మనల్ని ఎంతో రూపాంతరతలకు నడిపించుతున్నది. కనుక ఇటువంటి ప్రత్యక్షత మీరందరూ కలిగి ఉండాలి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో అనేక విషయాలు మనకు తెలియజేయబడుతున్నది. మొదటగా ఆ వాక్యం యొక్క ఉన్న ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతున్నది. కనుక ఇటువంటి అనుభవంలోకి మీరందరూ రావాలని మేము భారముగా ప్రార్థన చేయుచున్నాము. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలమును మీకును మీ కుటుంబము ప్రతి వారికి తోడై నడిపింపబడునుగాక. ఆమేన్.